Okay. Yeah, good morning, everyone. I hope recording has been started. Let me hide this. గ్రూప్ లో ఎవరెవరైతే ఉన్నారో అండ్ మీ బ్యాచ్ వాళ్ళు ట్రై టు క్రియేట్ అవుట్లుక్. మీ రియల్ టైమ్ లోకి వెళ్ళిన తర్వాత మొత్తం అవుట్లుక్ ఒకటే వాడతారు. యూ వోంట్ బి యూజింగ్ ఎనీ జీమెయిల్ ఆర్ మేబీ ఎనీ అదర్ యాప్. అవుట్లుక్ ఒకటి, టీమ్స్ ఒకటి మీరు బాగా ఫెమిలియర్ అవ్వాలి. అంటే ఒక మీటింగ్ ఎలా కండక్ట్ చేస్తారు, మల్టిపుల్ చాలా మందికి డౌట్ ఉంటుంది కి ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మేనేజర్ మీకు స్క్రీన్ షేర్ చేయని చెప్పేసి స్కెడ్యూల్ ఏ మీటింగ్ ఫర్ దిస్ ఎంటైర్ వీక్ అంటారు. నాకు తెలియదు అన్నారంటే ఇట్స్ అ వెరీ బ్లండర్ థింగ్ అన్నమాట. ఒకసారి ట్రై చేయండి, చేయగలుగుతున్నారో లేదో. మల్టిపుల్ వీక్ మొత్తానికి ఒట్టి సాటర్డే సండే వదిలేసి ఎంటైర్ మంత్కో వీక్కో ఎలా హౌ ఐ కెన్ షెడ్యూల్ జస్ట్ జస్ట్ ఎ మూమెంట్ గైస్. యా, సారీ గైస్, చిన్న కాల్ వచ్చిండే. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండ్ యా, డెమో క్లాసెస్ నేను తీసుకోవడం లేదు, చందు తీసుకుంటున్నాడు అనుకుంటా ఆన్లైన్. ఆర్ మేబీ అఖిల్ తీసుకుంటాడేమో, ఐఎమ్ నాట్ షూర్. నేను మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఐ విల్ ఆల్వేస్ టేక్ ఆఫ్లైన్ బ్యాచ్ ఓన్లీ. మీరు ఒకసారి కావాలంటే కనుక ఆశిష్నో దివ్య గారినో లేకపోతే uh, ఎవరైనా మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఫైన్. సో గైస్, మీరు ఖచ్చితంగా టీమ్స్ అనేది ఇన్స్టాల్ చేయండి, అవుట్లుక్ అనేది ఇన్స్టాల్ చేయండి అండ్ క్రియేట్ వన్ గ్రూప్. మీలో మీకే ఎవరైనా గ్రూప్ క్రియేట్ చేయడము, ఎనీ గ్రూప్, వాట్ ఎవర్ ద గ్రూప్ ఈస్, లైక్ ఒక 4-5 మెంబర్స్కి మెయిల్ పెట్టడం. ఓకే, కమ్యూనికేట్ యువర్ సెల్ఫ్కి. హౌ టు డ్రాప్ ఏ మెయిల్కి ఒక ఇష్యూ వచ్చింది ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ చేస్తున్న సిపిఐలోనే ఏదో ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఒకరికి మెయిల్ ఎలా పెడతారు, హౌ యూ విల్ కన్వే దట్ దిస్ ఈజ్ అన్ ఇష్యూ అని. సో ఆ టైప్ ఆఫ్ మెయిల్ మెయిల్ కమ్యూనికేషన్ మీలో మీకే. ఓకే, గ్రూప్లో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, చెక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే ఒక 3-4 మెంబర్స్ కలిసి గ్రూప్ మెయిల్ పెట్టండి. దాంతోపాటు టీమ్స్లో ఒక జనరిక్ ఒక కాల్ షెడ్యూల్ చేసుకోండి, కనెక్ట్ అవ్వండి, మాట్లాడండి.
దానివల్ల ఏం ఇంప్రూవ్ అవుతుంది అంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుందో లేదో తెలియదు కానీ కన్వేయింగ్ అనేది చాలా ఈజీగా ఇంప్రూవ్ అవుతుంది. లైక్ హౌ యూ విల్ కన్వే దట్ యూ గాట్ ఎ సమ్ ఇష్యూ. అండర్స్టూడ్? సో దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టఫ్. అంటే మీకు సి జాబ్ అనేది ఎలా ఎలా అయినా వస్తుంది. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. జాబ్ అనేది మీకు 100% వస్తుంది. కానీ ఎలా సస్టైన్ అవుతారో లోపలికి వెళ్ళిన తర్వాత అనేది వీటిలోనే ఉంటాయి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడైనా సరే నంబర్ వన్ థింగ్, పీపుల్ హూ డోంట్ హ్యావ్ ద స్కిల్ దే విల్ సర్వైవ్. బట్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ ద మేనేజింగ్ స్కిల్స్ డెఫినెట్లీ దే కెనాట్ సర్వైవ్. మేనేజింగ్ స్కిల్స్ అంటే ఏంటి? ఓ ఇంగ్లీష్లో మాట్లాడు అది కాదు. ప్రాపర్గా మేనేజర్కి రైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అవైలబిలిటీ ఉండడం, పింగ్ చేసిన వెంటనే రెస్పాండ్ అవ్వడం. ఎవరైనా ఒకసారి పింగ్ చేశారంటే ఒకసారి మాత్రమే మీకు చెప్తారు, వాళ్ళు మళ్ళీ వచ్చి నేను అడుగుతారులే అప్పుడు చూసుకోవచ్చులే అన్న మెంటాలిటీ అనేది ఐటీలో పనికిరాదు. ఓకే, సో డెఫినెట్గా మీకు ఆ వేలో అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కమ్యూనికేట్ బెటర్. ఓకే, కమ్యూనికేషన్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ ద లాంగ్వేజ్ అండి, ఇట్స్ అబౌట్ హౌ యూ కన్వే యువర్ ఇన్పుట్ టు అదర్ పీపుల్. ఓకే, సో వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ ఇట్ విల్ ఇంప్రూవ్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఇంటర్నల్గా మీరు ఇప్పుడు ఇంటర్నల్గానే ఇప్పుడు ఇక్కడ ఉన్న బ్యాచ్ వాళ్ళతోనే మీరు మాట్లాడలేకపోతే మీరు వెళ్ళిన తర్వాత అడాప్ట్ టీమ్ తోటో బేసిస్ టీమ్ వాళ్ళతోటి హౌ యూ విల్ కన్వే కి దిస్ ఈజ్ ఏ సమ్ ఇష్యూ రిలేటెడ్ టు కనెక్టివిటీ. ఇప్పుడు మీరు మెయిల్ అడాప్టర్ రెగ్యులర్గా చేశారు, రైట్? మెయిల్ అడాప్టర్లో ఇష్యూ వచ్చింది, క్రెడెన్షియల్ ఇష్యూ, సమ్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ అన్ ఇష్యూ. సో మీరు దాన్ని ఎలా మీరు కన్వే చేయగలిగారు అనేది మీకు ఇంపార్టెంట్. మీరు రాయగలుగుతున్నారా లేదా? పలాని చోట మాకు పలాని ఎర్రర్ వస్తుంది, ఇది ఇట్స్ రిలేటెడ్ టు సమ్ కైండ్ ఆఫ్ అ కనెక్టివిటీ ఇష్యూ, కెన్ యూ ప్లీజ్ చెక్ అండ్ లెట్ మీ నో ఇఫ్ ఎనీథింగ్ ఈస్ నీడెడ్ ఫ్రమ్ మై ఎండ్ అని చెప్పి ఇలా మెయిల్స్ రాయడం, సిసిలో మేనేజర్స్ని పెట్టడం, ఇవన్నీ కామన్ రెగ్యులర్గా మీ డే టు డే టాస్క్స్ అనమాట. గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడాను మేనేజర్ కంట్లో పడకూడదు. వీడు ఏం చేస్తున్నాడు అనే క్వశ్చన్ వాడికి ఒక్కసారి రైజ్ అయిందా ఎవ్రీ టైం మీ మీదే ఉంటాయి కళ్ళు వాళ్ళకి. అప్పుడు మీరు చిన్న మిస్టేక్ చేసినా దే విల్ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ అ రీజన్ టు పాయింట్ అవుట్. ఓకే, సో మేక్ ష్యూర్ మీరు ఏవైతే కమ్యూనికేట్ చేస్తున్నారో లేకపోతే కాన్వర్జేషన్ నడుపుతున్నారో డెఫినెట్గా యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ అండ్ వెరీ పర్టికులర్ అబౌట్ డ్రాపింగ్ ఏ మెయిల్ ఆర్ కమ్యూనికేటింగ్ ఇన్ ద టీమ్స్. సో టీమ్ ఒకటి, అవుట్లుక్ ఒకటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ డూ దాట్. గ్రూప్ ఒకలా క్రియేట్ చేసుకొని డూ ద నీడ్ఫుల్. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆన్లైన్ యాజ్ వెల్. మీకు ఎవరైనా ఇనిషియేట్ చేయండి. ఇనిషియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ లీడర్షిప్ అనొచ్చు, లేకపోతే మీరు ఒక కైండ్ ఆఫ్ వోకల్గా ఉండడం అనొచ్చు, మీరు ఏదైనా. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఐటీ. ఇఫ్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఎవరైనా గ్రూప్లో ఉన్నారంటే కనుక హెల్ప్ పీపుల్ హూ ఆర్ యునో having already experienced all this key how you convey few things. Okay, make sure you guys communicate with each other and ఏంటంటే మీరు ప్రాపర్గా ఇదేంటిది సిపిఐ లేదా ఓపెన్ లేదా షరత్ దీంట్లో ఉంటుందా? ఉండాలి. జస్ట్ మినిట్ గైస్. యా, ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, సిపిఐ నేను టెనెంట్ అండి, నాది కరెక్ట్గా అవ్వడం లేదండి, నేను లాగిన్ చేస్తే ఏమంటారు అకౌంట్ ఈజ్ నాట్ ఫౌండ్, ప్లీజ్ లాగిన్ విత్ డిఫరెంట్ యూజర్ అనో అలా మీరు చాలా సార్లు మీ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. మీ గూగుల్ బ్రౌజర్లో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసి అది మిస్ అయ్యి మళ్ళీ లాగిన్ చేయడానికి ట్రై చేస్తుంటే అవ్వకపోవచ్చు. నేను ఈరోజు మీకు దాంతో పాటే చూపిస్తాను. మీరు ఎప్పుడైనా మీకు అలాంటి ఇష్యూ వచ్చిందంటే కనుక ట్రై చేయండి. ఓకే, లెట్ మీ షో దిస్. రికార్డ్ అవుతుంది కదా? టుడే టాపిక్ ఈజ్ రిలేటెడ్ టు files.com. ఓకే, మీరు ఎస్ఎఫ్టిపి ఫస్ట్ ఇంటిగ్రేషన్ అనమాట. అంటే మనం ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి ఎలా ప్లేస్ చేస్తామని, దానిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ దిస్ వీక్లో ఈరోజు ఏంది? థర్స్డే కదా, సారీ వెనస్డే కదా, వెనస్డేనా ఈరోజు? థర్స్డే. ఓకే, రేపే ఉంది. సో ఈరోజు రేపు క్లాస్ చెప్పి మండే మీకు 3 టాపిక్స్ చెప్తాను. ఒకటి ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్. మండే నుంచి కంటిన్యూషన్, మండే ఒకరోజు చెప్తానని కాదు. ఓకే, బీటీపీ ట్రయల్ అకౌంట్ మీద క్లిక్ చేస్తారు కదా జనరల్లీ యూ విల్ టైప్ దిస్, రైట్? సో ఇక్కడికి రాగానే ఇదేం, ఓకే, సో ఇలా బీటీపీ ట్రయల్ సైన్ ఇన్ అని ఉంటుంది. ఓకే, సో ఐ క్లిక్ ఆన్ హియర్. క్లిక్ చేయగానే గో టు ఎవరు రాజర్ మీదే, ప్రీవియస్ బ్యాచ్ మీదే కదా, మీది కాదు. నేను చూపిస్తా ఒకవేళ ఇష్యూ వస్తే ఎలా ఉంటుంది. ఓకే, సైన్ ఇన్ కొట్టండి. సైన్ ఇన్ కొట్టగానే
మీకు ఇలా వస్తుంది. నేను నాది ఓపెన్ చేసి చూపిస్తాను. ఓ, ఓపెన్ అయితే ఓకే, ఓపెన్ అవ్వకపోతే ఇట్స్ ఫైన్. ఒకవేళ ఓపెన్ అవ్వలేదు అనుకోండి, వాట్ యూ విల్ డూ అంటే, ఇక్కడ మీకు హనా అని కనిపిస్తుంది కదా, బీటీపీ కాకుండా ట్రైల్ హనా క్లౌడ్ అని మీద మీద క్లిక్ చేయండి. ఓకే, దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ కనిపిస్తుంది చూసినారా, ఇది లాగిన్ చేయండి. ఓకే, లాగిన్ చేస్తే మీకు లాగిన్ చేసిన తర్వాత మీకు అది ఇప్పటికీ కనపడలేదండి, ఎక్స్ప్లోర్ ఎస్ఏపి అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అని యూ కెన్ క్లిక్ ఇట్. ఓకే, సో వన్స్ మీరు ఇట్లా క్లిక్ చేయగానే మీకు ఇలా ఆప్షన్స్ వస్తే ఇలా వస్తుంది అనమాట. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి డైరెక్ట్గా యూ కెన్ ట్రై ఇట్ నౌ, దీని మీద క్లిక్ చేయొచ్చు అనమాట. ఓకే, దీని మీద క్లిక్ చేయగానే అకౌంట్ అనేది క్లోజ్ చేస్తున్నా, ట్రై ఇట్ నౌ మీద క్లిక్ చేయండి, ట్రై నౌ. సో ఆటోమేటిక్గా మీరు ఏదైతే సర్వర్ ఉందో ఇలా వెళ్ళిపోతుంది అనమాట. సో నో నీడ్ టు వరీకి లాగిన్ విత్ డిఫరెంట్ యూజర్ అని అలాంటి వచ్చింది అనుకోండి, హోమ్ పేజ్లో hana.com వెళ్ళి యూ నీడ్ టు డూ ఇట్. ఓకే, క్లిక్ టు స్టార్ట్ యువర్ ఫ్రీ ట్రయల్, గో టు యువర్ ట్రయల్ అకౌంట్, ఇలా మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, చాలా మంది నేను 2 సార్లు క్రియేట్ చేశాను, నాకు ఇలాంటి ఎర్రర్ వస్తున్నాయని చెప్పారు. నేను దాని గురించి చెప్పాను అనమాట. ఇన్స్టెన్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్, ఇది నాది నిన్న ఎక్స్పైర్ అయిపోతే నేను మళ్ళీ క్రియేట్ చేశాను. సో యూ గైస్, ఇఫ్ యూ నీడ్ యూ కెన్ డూ దట్. టిఫిన్ లంచ్ సో సి బేసికల్గా టుడే టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి వచ్చే మీకు ఏదైతే ఎస్ఎఫ్టిపి ఉందో, ఆల్మోస్ట్ 3 to 4 క్వశ్చన్స్ మినిమం. ఎన్ని క్వశ్చన్స్ అడిగాను నిన్ను ఎస్ఎఫ్టిపి మీద? సో 4 క్వశ్చన్స్ డెఫినెట్గా, 4 మేబీ 5, చాలా మంది ఇంకా డీటెయిలింగ్ అడుగుతారు. సో డెఫినెట్గా దాట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఎంటైర్, ఏమంటారు, ఇంకా అవ్వలేదు అనేది. ఏంది నీ అసైన్ చేశాను నిన్నను, ఒక్కొక్కసారి రాదు, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, నిన్ననే క్రియేట్ చేశాను. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఇది కనుక మానిటర్ రాకపోతే అక్కడికి వెళ్ళి నేను, రోల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఒకళ్ళు రాకపోతే రాజా తీసుకుంటాలే. I'm not sure whether I have assigned all roles or not. Yeah, still this integration has not yet came. Okay, go to this, click on security, users. Yeah, maybe రేపు వస్తుందేమో, 24 hours పట్టచ్చు. See, yeah, see, ఇవి నేను అసైన్ చేయలేదు. కొన్ని రోల్స్ అసైన్ చేయనప్పుడు ఇలాంటివి వస్తాయి. ఓకే, సో ఐ హావ్ అసైన్ ద రోల్స్ నౌ. ఎప్పుడైనా మీకు ఇలా ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే మీ రోల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఒకసారి రీవెరిఫై చేసుకోండి ఎప్పుడైనా. ఓకే, లెట్ మీ సీ ఇఫ్ ఇట్ ఈస్ యాడెడ్ ఆర్ నాట్, ఎల్స్ వీ కెన్ యూజ్ సమ్వన్ ఎల్స్ అకౌంట్. ఓకే, యా, మేబీ టేక్ టైం, బికాజ్ ఇప్పుడే కదా నేను రూల్స్ అసైన్ చేసింది. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, సో లెట్ మీ లాగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్, sign out, sign in. Let me remove this. చెప్పు మీది మీలేడు రాజా వి ఆర్ఏజే విఏ సిపి అని పెట్టడం. కంటిన్యూ, నాకు తెలిసిన పాస్వర్డ్. నేను ఎన్ని క్రియేట్ చేశాను?
సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ఒక్కొక్క డెఫినేషన్ అనేది ఉంటుంది. సో ఎవ్రీబడి హూ హ్యాస్ క్రియేటెడ్ మీ ఎస్ఎఫ్టిపి సర్వర్ క్రియేట్ చేశారు అందరు? లాగిన్ అయిందా? అయి రాలేదా? సరే చూద్దాం. files.com ఆన్లైన్లో ఎంతమంది క్రియేట్ చేశారండి files.com? చేయని వాళ్ళు ఉంటే నాకు చెప్పండి. వచ్చి ఏమన్నా ఉంటుందేమో. యా సమ్ టైమ్స్ ఒక ఐడితోనే రావడం లేదు. ఎందుకు రావడం లేదు ఇది? మీకు కూడా ఇలానే వస్తుందా అందరికి? వస్తుందా? చూద్దాం. ఇలా అలా వస్తుంది అంటే కింద చూద్దాం ఏముందో. క్లౌడా? Let's see. సెవెన్ డేస్ ఉంటుంది. సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాను. లేదంటే కనుక ఎవరైతే ఆల్రెడీ క్రియేట్ అయి ఉందో వాళ్ళ దాంట్లోనే మీరు క్రెడెన్షియల్స్ తీసుకొని మీరు ట్రై చేయండి. ఎవరిదైనా ర్యాండమ్ నంబర్ చెప్పండి అబ్బా. అవసరం లేదు, ఇక్కడ చూస్తాను. ఫైన్. సో ఒక పని చేద్దాము. మీకు ఒకవేళ files.com కనుక పని చేయడం లేదంటే ఎవరిదో ఒకరిది నార్మల్ మీ ఫ్రెండ్స్తో లేకపోతే మీ వాళ్ళది ఎవరిదైతే వర్క్ అవుతుందో వాళ్ళు గ్రూప్లో పెట్టండి. దాంట్లో మీ పేరుతో మాత్రమే మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఫోల్డర్స్ని క్రియేట్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీదేం చెప్పు, ఎవరిదైనా ఓకే. సైన్ అప్ అవ్వడం లేదంటే కనుక go to the files.com. Someone in the chat can strike. ఇక్కడ సైన్ ఇన్ పైన కనిపిస్తుంది కదా, సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఎవరిదైనా క్రెడెన్షియల్స్ ఉంటే యూ కెన్ పేస్ట్ ఇన్ ద చాట్ ఫ్రమ్ ద ఆన్లైన్. ఓకే, డొమైన్ నేమ్ చెప్పండి అండ్ ఆల్సో ఫైల్స్ ఇది చెప్పండి. నిన్న చెప్పావు కదా నువ్వు. చెప్తా నేను, ఆగు. ఎస్సి పేరు పెట్టావు, ఇదే ఇంతేనా? పర్లేదు. గైస్ ఎవరైనా ఆన్లైన్లో ఉన్న వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ క్రెడెన్షియల్స్ ఇవ్వచ్చు. ఏంటిది? ఫస్ట్ లెటర్ క్యాపిటల్. ఏంటిది? సుభాష్ @ 1026. ఇలా మీకు సెండర్ రిసీవర్ ఉంది కదా, మీరేం చేస్తారంటే డోంట్ క్రియేట్ దిస్ సెండర్ అండ్ రిసీవర్. ఓకే, సో ఎవరైనా ఒకరు అంటే మీ దాంట్లో మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి డిలీట్ కొడుతున్నాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే న్యూ అని కొట్టి ఫోల్డర్ ఎవరి పేరు, మీ పేరు మీరు క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు నేను క్రియేట్ చేసుకొని క్రియేట్ చేస్తున్నా. ఈ క్రియేట్ చేసిన తర్వాత దీని లోపల ఉంటుంది కదా, దీని లోపల మళ్ళీ సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోండి. లైక్ ఎట్లా, సెండర్, క్రియేట్, అలానే రిసీవర్. ఓకే, ఫైన్. సో సెండర్, రిసీవర్ ఇలా. సో ఇప్పుడు మనం సెండర్ నుంచి డేటా తీసుకెళ్ళి రిసీవర్కి పెడతాం. కానీ రియల్ టైంలో మనం డిఫరెంట్ సర్వర్స్కి డేటా అనేది పంపిస్తాం. ఒక్క సర్వర్లోనే డేటాను తీసుకెళ్ళి ఇంకో అదే సర్వర్లో డేటా ప్లేస్ చేయాలి. ఓకే, రియల్ టైంలో మనం 2 డిఫరెంట్ సర్వర్స్ తోటే డేటా అనేది డీల్ చేస్తాం, రైట్? బికాజ్ ఎందుకంటే మనం సెండర్ నుంచి పుల్ చేసే డేటా రిసీవర్ కూడా సేమ్ అనేది ఉండదు కదా. సెండర్ ఒకరు ఉంటారు, రిసీవర్ ఒకరు ఉంటారు. సో 2 డిఫరెంట్ సర్వర్స్ కాబట్టి
రెండు డిఫరెంట్ వాటినే మనం వాడతాం. బట్ మన ప్రాక్టీస్ పర్పస్ కోసం, మీరు విజిబిలిటీ కోసం, చెక్ చేయడం కోసం నేను సెండర్ రిసీవర్ అనేది ఇక్కడ పెట్టా. రైట్ నౌ సి వన్ ఆఫ్ ద ఇదేంది ఎందుకు కదులుతుంది? ఓకే ఫైన్. నౌ లెట్స్ సి అవర్ ఫస్ట్ ఇంటిగ్రేషన్స్ లేకి వెళ్ళి మనం డిజైన్ చేద్దాం. సో లెట్స్ క్రియేట్ వన్ కైండ్ ఆఫ్ ఎనీ ప్యాకేజ్ ఆర్ సంథింగ్, ఇట్స్ అప్ టు యూ. Go to the artifacts, click on edit, click on add, integration flow, and this is SFTP2. ఏంటిది SFTP. రెండు సైడ్లు నేను SFTP పెడుతున్నా, సెండర్ రిసీవర్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఎక్కువ బ్యాంకింగ్ సెక్టర్స్కి SFTP అనేది యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, బ్యాంకింగ్ సిస్టమ్స్ కానీ ఏవైనా బ్యాంకింగ్ ఇంటిగ్రేషన్స్ మీరు రియల్ టైంలో చెప్పారు, నేను ఇంటిగ్రేషన్ చేశానంటే కనుక ఖచ్చితంగా ఈ ఇంటిగ్రేషన్ అనేది అడుగుతాడు. సో మీకు సెండర్ కాన్ఫిగరేషన్, రిసీవర్ కాన్ఫిగరేషన్ ఒకేలా ఉంటుంది. సో మీకు ఆల్మోస్ట్ ఒకటే, చిన్న మైనర్ చేంజ్ తప్ప ఏముండదు. నేను ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను సెండర్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఏం పెడుతున్నాను? SFTP అని పెడతాను. రైట్, సో ఈ SFTP పెట్టినప్పుడు మీరు ఇక్కడ కింద కనుక ఓపెన్ చేసినట్లయితే మీకు ఏమేమి ఉన్నాయి? సోర్స్, నెక్స్ట్ ఏంటిది ప్రాసెసింగ్, నెక్స్ట్ ఏంటిది స్కెడ్యూలర్. స్కెడ్యూలర్ మీనింగ్ ఏంటి? సిపిఐ, అదే టైమర్. అంటే సిపిఐ వాడే ఇనిషియేట్ చేయడం కదా, డేటాని ట్రిగర్ చేయడము, తెచ్చుకోవడము, ఓ డేటాకి పంపించడము అలా. సో సేమ్ వేలోనే SFTPలో ఫైల్ ఉందనుకో, SFTP వాడు పంపించాడు డేటా, ఎవరు తెచ్చుకోవాలి? అది మనమే వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. సో దిట్ ఈస్ పుల్లింగ్ డేటా ఫ్రమ్ వన్ కైండ్ ఆఫ్ ఎ సర్వర్. సో దట్స్ ద రీజన్ మీకు స్కెడ్యూలర్ అనేది యాడ్ చేసి పెట్టాడు. రైట్, ఇట్స్ నాట్ లైక్ మీరు పోస్ట్ మ్యాన్లో డేటా పెట్టి ట్రిగర్ చేశారనుకో ఆటోమేటిక్గా రావడం కాదు. ఇట్ ఈజ్ లైక్ మీరే వెళ్ళి డేటా తెచ్చుకోవాలి. ఏ టైంలో డేటా తెచ్చుకోవాలి? డైలీ మీరేంటి, ఎవ్రీ 10 seconds బై డిఫాల్ట్ ఉంటుంది. అంటే ఫైల్ ఉన్నప్పుడల్లా పిక్ చేస్తుంది. అంటే ప్రతి 10 secondsకి నీ ఫోల్డర్ని చెక్ చేస్తుంది అక్కడ ఫైల్ ఉందా లేదా అని. అండర్స్టూడ్? సో అలా లేదు, నాకు అలా వద్దు, డైలీ ఒక్కసారి మాత్రమే ఆన్ టైం అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock 7 o'clock 10 o'clock అంటే నువ్వు ఇలా క్లిక్ చేసి పెట్టావు అనుకో, అంటే ఏంటి 10:03 AM ఎవ్రీ డే 10:03 AM చెక్ చేస్తుంది అక్కడ ఫైల్ ఉందా లేదా అని. సో జనరల్గా మనము మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో వాట్ విల్ డూ ఇస్ ఎవ్రీ 10 seconds అని పెట్టి పెడతాం. ఎందుకు? ఫైల్ ఉన్నప్పుడల్లా అది ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. దాట్స్ అవర్ మోటో. లే మీరు 30 seconds వాట్ ఎవర్, మేబీ 1 hour 20 minutes వాట్ ఎవర్, దెన్ ఒకసారి పిక్ అయిన తర్వాత మళ్ళీ 20 minutes తర్వాత చెక్ చేస్తుంది, ఓకే ఫైల్ ఉందా లేదా. అంటే ఎవ్రీ 20 minutesకి అది ఇట్ విల్ ట్రై టు చెక్ వెదర్ ద ఫైల్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్ ఇన్ ద SFTP సర్వర్. సో నేను ప్రెజెంట్ వచ్చేసి 10 seconds పెడుతున్నా. ఓకే, సో లెట్ మీ హైడ్ దిస్ వన్. గైస్, ఎవరెవరైతే మీ SFTP సర్వర్లో క్రియేట్ అవ్వలేదో గ్రూప్లో ఎవరో ఒకరు హెల్ప్ తీసుకొని చేయండి. ఓకే, ఇట్స్ నాట్ ఏ ఏంటంటే మీరు దీనివల్ల నేను ప్రాక్టీస్ చేయలేదని మాత్రం చెప్పకండి. ఓకే, సో SFTPలో సోర్స్ అని ఉంది. రైట్, ఇక్కడ ఏమని ఉంది? వాట్ ఇట్ ఈస్ చెప్పండి. ఇదేమని ఉంది? డైరెక్టరీ. ఇప్పుడు మనకున్న ఏదైతే files.comలో ఉందో డైరెక్టరీ అంటే ఏం చెప్పాను నిన్న? రైట్, ఇప్పుడు సెండర్ ఉంది. రైట్, సో ఇదే కదా మనకు డైరెక్టరీ, యోగి సెండరే కదా. ఇప్పుడు దీనిలోకి వెళ్ళి మీరు ఏదైతే ఉందో ఇలా కాపీని పేస్ట్ చేయాలి. అండర్స్టూడ్? సో ఫైల్ నేమ్ అంటే ఏంటి అనేది నేను చెప్తాను. ఏదైతే మీరు ఫైల్ పెడతారో దాని నేమ్ అనమాట. సో బేసికల్గా దీనికి ఒక ఫార్మాట్ ఉంటుంది. నేను ఆ ఫార్మాట్ టెక్స్ట్ మీకు పవర్ పాయింట్లో చూపిస్తాను. అడ్రస్ అంటే ఏంటి? మీరు మెయిల్ అడాప్టర్ ఎలా వాడారు? smtp.gmail.com అని వాడారా? అలానే మనకు files.comలో కూడా పైన మీకు ఇక్కడ .com అని కనిపిస్తుందా? లైక్ SCSubhash.files.com పైన కనిపిస్తుందా మీకు? కొంచెం బ్లర్ ఉండొచ్చు, నేను దీన్ని కాపీ చేస్తాను ఇక్కడ. గైస్ ఇన్ ఆన్లైన్ మీకు అర్థమవుతుందా? నేను ఇక్కడ పెడతాను. లెట్ మీ పుట్ దిస్ వన్. SCSubhash.files.com. మనకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఖచ్చితంగా ఇంటర్వ్యూలో అడుగుతారు. వాట్ ఈస్ ద పోర్ట్ ఆఫ్ SFTP అని అడుగుతారు. ఓకే, సో SFTPకి ఖచ్చితంగా 22 కానీ, లేదా మీకు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వాళ్ళు మాన్యువల్గా 2222 అని పెడతారు, లేదా ఒక్కొక్కసారి 4022 అంటారు, లేదా ఒకసారి 8022 అని అంటారు. లాస్ట్లో మీకు ఏదైతే 2 digits ఉన్నాయో అవి ఖచ్చితంగా 22 తోటే ఎండ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఇట్ విల్ వర్క్ అనమాట. సో దట్ ఈస్ ద పోర్ట్ ఆఫ్ SFTP. ఎవరైనా 22 అనేది ఇట్స్ ఎ స్టాండర్డ్ పోర్ట్ ఆఫ్ SFTP అడాప్టర్. అలానే మీకు SFTP వచ్చిందంటే FTP కూడా వచ్చేస్తుందండి. సింపుల్, రెండు ఒకటే ప్రాసెస్.
దానికి పోర్ట్ వచ్చేసేది 21. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎఫ్టిపి అండ్ ఎస్ఎఫ్టిపి. ఎఫ్టిపి ఈజ్ సేమ్, అది కూడా ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్కే. ఎస్ఎఫ్టిపి కూడా ఫైల్స్ పిక్ చేయడానికే, బట్ ఇట్ ఈస్ మోర్ సెక్యూర్ త్రూ డ్యూయల్ అథెంటికేషన్ మెథడ్. అంటే మీకు యూజర్ నేమ్తో పాటు ప్రైవేట్ కీ అని ఒకటి ఉంటుంది, అది నేను జనరేట్ చేసి రేపు ఎల్లుండి మండే అట్లా కంటిన్యూషన్ చేస్తాను. ఎవరైనా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగితే ఎఫ్టిపి ఈజ్ లెస్ సెక్యూర్ దెన్ ఎస్ఎఫ్టిపి అనమాట. ఓకే, ఎస్ఎఫ్టిపి ఈజ్ మోర్ సెక్యూర్ దెన్ ఎఫ్టిపి. రెండు ఫంక్షనాలిటీ సేమే. కావాలంటే మీకు మీరు అడాప్టర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సి ఇక్కడ ఏముంది, సోర్స్ ఉంది, అడ్రస్ ఉంది కదా. అథెంటికేషన్ మెథడ్ లో మీకు ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ, పబ్లిక్ కి, నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఏముంది, డ్యూయల్. సో ఓకే, ప్రాక్సీ టైప్ ఇంటర్నెట్ ఆన్ ప్రిమైజా, 99% మనకు ఆన్ ప్రిమైజే ఉంటుంది. ఓకే, బట్ కరెంట్లీ మనము బ్రౌజర్లోనే కదా files.com కొట్టింది. సో బై డిఫాల్ట్ ఏమని ఉంటుంది అక్కడ, ఇంటర్నెట్ అనేది ఉంటుంది. ఎప్పుడు ఆన్ ప్రిమైజ్కి వెళ్తామంటే మీకు క్లౌడ్ కనెక్టర్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇట్స్ నాట్ నౌ, ఓ వే తర్వాత చాలా, ఐ మీన్ ఆల్మోస్ట్ ఒక 20 క్లాసెస్ తర్వాత ఉంటుంది. ఆ టైంలో మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో బేసికల్గా మనం కరెంట్లీ బ్రౌజర్లో files.com కొడుతున్నాం కాబట్టి ఇట్ షుడ్ బి ఆన్ ఏ ఇంటర్నెట్ సైట్. అండర్స్టూడ్? సో నెక్స్ట్ ఈజ్ యూజర్. ఈ ప్రైవేట్ కీ అలియాస్, మీరు ఒకవేళ ప్రైవేట్ కీ ఏదైతే మెయింటైన్ చేశారో దాన్ని ఎలా కాల్ చేస్తారో అదంతా క్లాస్లో వస్తుంది. ఈ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రాసెసింగ్ లేక వచ్చేసి మనకి 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్ ఈజ్ రీడ్ లాక్ స్ట్రాటజీ, ఇంకోటి ఏంటిది పోస్ట్ ప్రాస్. తనల్ని ఇంటర్వ్యూలో అడిగారు క్వశ్చన్ నిన్నే, మహా అయితే మనం ఇక్కడ సబ్ డైరెక్టరీస్ని ఇంక్లూడ్ చేయొచ్చు అంతే. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఒకే సర్వర్లో ఎన్ని సబ్ డైరెక్టరీస్ ఉన్నాయో దాంట్లో మనం ఇంక్లూడ్ చేయాలంటే మనం పెట్టుకోవచ్చు అనమాట, ఇంక్లూడ్ యువర్ సబ్ డైరెక్టరీస్ అని. సో మనకి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అవసరం లేదు, మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చినప్పుడు విల్ లెట్ యు నో. ఓకే, సో మీకు ఈ 2 వెరీ ఇంపార్టెంట్. వన్ ఈజ్ రీడ్ లాక్ స్ట్రాటజీ, దాంతోపాటు నెక్స్ట్ ఏంటిది పోస్ట్ ప్రాసెసింగ్. అంటే ఏంటి, డేటా పిక్ అయిన తర్వాత ఏం చేయాలి, దాన్ని ఏం చేయాలి మనం ఇక్కడ డిలీట్ ఫైల్ అని బై డిఫాల్ట్ ఉంది. అలా కాకుండా ఏమనుంది, కీప్ ఫైల్ అండ్ మార్క్ యాజ్ ప్రాసెస్ ఇన్ రిపాజిటరీ. నెక్స్ట్ ఏంటిది కీప్ ఫైల్స్ అండ్ ప్రాసెస్ అగైన్. నెక్స్ట్ ఏంటిది మూవ్ ఫైల్స్, అంటే ఫైల్ ప్రాసెస్ అయిన తర్వాత వేరే చోటికి మూవ్ చేయాలని చేయొచ్చు. సో కరెంట్లీ ఐ ఓన్లీ యూజింగ్ ద డిలీట్ ఆప్షన్ అండ్ వీ హ్యావ్ ఎ రీడ్ లాక్ స్ట్రాటజీ యాజ్ వెల్. దీన్ని ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, రీడ్ లాక్ స్ట్రాటజీ గురించి అడుగుతారు. రీనేమ్ అంటే ఏంటి, కంటెంట్ చేంజ్ అంటే ఏంటి, డన్ ఫైల్ ఇదేంటి ఏంటి ఇంటర్వ్యూలో అడుగుతారు. సో లాస్ట్ మీకు ఒక 3-4 డేస్ క్లాసెస్ అయినాక ఎస్ఎఫ్టిపి మీద నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు చెప్తాను. దాని తగ్గట్టుగా మీరు చాట్ జీపీటీలో చెక్ చేసుకొని మీ ఓన్ వే ఆఫ్ కన్వేయింగ్, హౌ ఐ కెన్ కన్వే అని చెప్పేసి మీరు అది చెప్పండి. నేను మాత్రం ఆన్సర్ చెప్తాను, క్వశ్చన్ చెప్తాను, బట్ పీపుల్ టు పర్సన్ వే ఆఫ్ కన్వేయింగ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి యూ నోట్ ఇట్ డౌన్ అకార్డింగ్. అండర్స్టూడ్? సో దాని తరంగా రాసుకోండి. ఓకే, లాక్ టైమ్అవుట్ అండి 15 minutes. ఇది వెరీ ఇంపార్టెంట్. 15 minutes అంటే ఏంటంటే, మీరు ఎస్ఎఫ్టిపి మనకు మెయిల్ అడాప్టర్లో ఎర్రర్ వచ్చింది రైట్, అది ఎర్రర్ అలానే ఉంటుందా, కానీ ఇక్కడ మనము ఏం చేసాము, లాక్ టైమ్అవుట్ అన్నాం. లాక్ టైమ్అవుట్ అంటే 15 minutes వరకు ఆ ఛానల్, ఆ అడాప్టర్ కనుక ఎర్రర్లో ఉంటే ఆటోమేటిక్గా ఛానల్ లాక్ అయిపోద్ది అన్నమాట. అండర్స్టూడ్? సో యూ నీడ్ టు థింక్, ఎప్పుడైనా మనం వర్క్ చేసేటప్పుడు ఎస్ఎఫ్టిపిలో చాలా డెప్త్ అనేది ఉంటుంది అనమాట. కానీ అంతకుమించి వాడు ఏం అడగలేడు క్వశ్చన్స్ అనేవి, ఇంకా డెప్త్కి వెళ్ళలేడు. మీకు తెలియనిది అయితే అడగడు, ఖచ్చితంగా తెలిసినవే అడుగుతాడు రైట్. సో బేసికల్గా మిమ్మల్ని అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్లో రీడ్ లాక్ స్ట్రాటజీ ఒకటి, పోస్ట్ ప్రాసెసింగ్ ఒకటి, ఇంక్లూడింగ్ సబ్ డైరెక్టరీస్ ఒకటి, లాక్ టైమ్అవుట్ ఒకటి, మ్యాక్సిమం మెసేజెస్ పర్ పోల్. అంటే ఏం పెట్టాం మనం ఇక్కడ 20 ఫైల్స్, అంటే 20 ఫైల్స్ ఉంటే ఫస్ట్ ఒక్క పిక్లో 20 వరకు మనం ఫైల్స్ అని పిక్ చేస్తాం. అక్కడ 100 ఫైల్స్ ఉన్నాయనుకో, ఎన్ని అటెంప్ట్లు తీసుకుంటుంది, అది 5 attempts తీసుకుంటుంది టు ప్రాసెస్ ఎంటైర్ 100 ఫైల్స్. ఓకే, సో దాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ అనమాట. ఇప్పుడు ఈ కండిషన్స్లో మనకు పని లేదు. ఒక ఫైల్ సైజ్ ఇన్ MB అని ఉంటుంది, అది మనము మ్యాక్సిమం అనమాట. అంటే ఒక ఫైల్ అనేది మ్యాక్సిమం ఎంత సైజ్ ఉండొచ్చు అనేది బై డిఫాల్ట్ ఎంత ఉంటుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగితే చెప్పండి, బై డిఫాల్ట్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం సైజ్ సిపిఐ కెన్ టేక్ ఇట్ అంటే ఇక్కడ ఎంత చెప్తారు, బై డిఫాల్ట్ ఎంత 40. నువ్వు కాంటే 400 MB పెట్టుకోవచ్చు, 4000 పెట్టుకోవచ్చు, బట్ జనరల్గా చెప్తున్నా. ఓకే, ఇట్ విల్ బి ఆన్ ద 40. రియల్ టైంలో మీకు అంతంత పెద్ద ఫైల్స్ అనేవి ఉండవు, డే టు డే ట్రాన్సాక్షన్ ఉంటాయి. లార్జ్ ఫైల్స్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది వీ విల్ టెల్ యూ. ఓకే, సో హౌ టు హ్యాండిల్ ఎ లార్జ్ ఫైల్స్ అనే దానికి కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది. ఓకే, మీకు
పర్స్పెక్టివ్ ఆన్ ద ఇంటర్వ్యూ, ఎలా వాడాలి, లార్జ్ ఫైల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇంటర్వ్యూతో పాటు మీరు ఎలా యూ కెనాట్ ప్రాక్టీస్ ఇట్ కదా. ఇప్పుడు మీరు ఒక 1 GB ఫైల్ ఎలా ఎలా జనరేట్ చేయగలుగుతారు? చేయలేరు. రైట్? ఎందుకంటే అంత నువ్వు ఎంత పెద్దగా రాసినా నువ్వు లాస్ట్కి రాయగలిగేది కేబీలలో రాయగలుగుతావు. నువ్వు ఫైల్ ఎప్పుడైనా చూడు, మీకు జేపీజీ ఎప్పుడైనా ఫైల్ ఉందా మీకు? అది కేబీలలో ఉంటుంది. నువ్వు ఐఫోన్లో లేకపోతే ఏదైనా మంచి మొబైల్లో ఒక ఫోటో తీస్తే జేపీజీ, అప్పుడు మీకు 7 MB, 8 MB, 15 MB వరకు వస్తుంది. కానీ జీబీలలో వచ్చిన ఫోటో అయితే నేను ఇంతవరకు చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసి ఉంటే అది డిఎస్ఎల్ఆర్ తప్ప నాకు తెలిసి దేంట్లో రాదని నా ఫీలింగ్. బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్. అంత రాదు కదా. సో మాక్సిమం ఎంబీలలోనే వస్తుంది. సో మాక్సిమం ఫైల్స్ కూడా మీకు ఏంటంటే ఎంబీలలోనే ఉంటాయి. ఓకే, వెరీ రేర్లీ వెరీ హ్యూజ్ ఫైల్స్, ల్యాక్స్ 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 రికార్డ్స్ కనుక ఉంటే, ఇప్పుడు రోజు మీరు ప్రాక్టీస్ చేసే రికార్డ్ ఎంత? మాక్సిమం ఒక ఏమంటారు, ఒక 40 10 20 5 6 రికార్డ్స్ పెడతారు. అలా ల్యాక్స్లో వస్తే అప్పుడు అది ఎంబీలో లెక్క అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ రేర్, బట్ యా విల్ టాక్ అబౌట్ ఇట్ ఆల్సో. ఇప్పుడు స్కెడ్యూలర్ అని ఉంది, రైట్? నేను ఇప్పుడు ఎస్ఎఫ్టిపి తీసేసి మీకు ఇక్కడ ఏమేం కావాలి? మీకు ఫైల్ నేమ్ ఒకటి కావాలి, దాంతోపాటు ఏం కావాలి? మీకు అడ్రస్ ఒకటి కావాలి, దాంతోపాటు ఏం కావాలి? యూజర్ నేమ్ కావాలి, రైట్? సో ఇవన్నీ మనకు మ్యాండేటరీ. సో ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అనేది మనం చెప్పే ముందు మీకు ఎఫ్టిపి కూడా పెట్టి చూపిస్తాను. సో ఇట్స్ సిమిలర్. మీరు ఎస్ఎఫ్టిపి నేర్చుకున్నారంటే ఎఫ్టిపి కూడా నేర్చుకున్నట్టే. 99% మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఎఫ్టిపి గురించి అడగరు. బట్ అడిగితే కనుక మాక్సిమం టైమ్స్ దే విల్ ఆస్క్ యూ అబౌట్ ద ఎస్ఎఫ్టిపి ఓన్లీ, బికాస్ ది సేమే కాబట్టి. చూడండి, జనరల్ ఉంది, సోర్స్ ఉంది, నెక్స్ట్ ఏంటి ఏమని ఉంది మీకు ఇక్కడ? సేమే కదా, డైరెక్టరీ, ఫైల్ నేమ్, అవునా? ఇప్పుడు ఇక్కడ ఎన్క్రిప్షన్ మాత్రం ఇచ్చాడు. చూడండి, ఎక్స్ప్లైట్ ఇంకోటి ఏంటిది? ఎఫ్టిపి. ఇంకోటి ఏంటిది? ప్లెయిన్ ఎఫ్టిపి విత్ నో ఎన్క్రిప్షన్ అని పెట్టాడు, రైట్? సో ఈ ఎన్క్రిప్షన్ ఏదైతే మీరు అంటే సెక్యూరిటీ మెథడ్ ఏదైతే ఉందో అది దీనికి తేడా తప్ప రిమైనింగ్ అంతా సేమే. కావాలంటే నువ్వు ఇదే చూసుకో పోస్ట్ ప్రాసెసింగ్ లో కూడా రీల్ లాక్ స్ట్రాటజీ ఒకటి ఉంది, డిలీట్ ఫైల్ ఒకటి ఉంది. స్కెడ్యూలర్ లో కామన్ గా యూ హ్యావ్ దిస్. మాక్సిమం ఫైల్ సైజ్ అనేది ఒక్కటి లేదంతే, రైట్? సేమ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమే కదా, రైట్? సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో దే విల్ ఆస్క్ యూ అబౌట్ ద ఎస్ఎఫ్టిపి ఓన్లీ. ఎఫ్టిపి అడగరు, 99% అడగరు. ఓకే, అడిగినా కానీ మీరు చెప్పండి ఆల్వేస్ ఐ చూస్ ఎస్ఎఫ్టిపి ఓన్లీ బికాస్ ఇట్స్ మోర్ సెక్యూర్ అని చెప్పి మీరు ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చు. ఓకే, సో మనం ఎస్ఎఫ్టిపి ఇక్కడ పెట్టేసి నౌ వేర్ ఇస్ దిస్ ఎస్ఎఫ్టిపి, రైట్? ఇప్పుడు ఈ ఎస్ఎఫ్టిపి అనేది ఇక్కడ పెడతాం. క్లియర్? ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కండిషన్ తప్ప రిమైనింగ్ అంతా సేమ్ కాబట్టి హౌ ఐ కెన్ గెట్ దిస్ అడ్రస్ అండ్ యూజర్ నేమ్. మీకు ఏం చెప్పాను? అడ్రస్ అనేది మనకి ఎక్కడ ఉంది? ఏదైతే మనకు పైన ఈ files.com HTTPS మధ్యలో ఉందో దాట్ ఈస్ యువర్ అడ్రస్. అండర్స్టూడ్, రైట్? మీ యూజర్ నేమ్, పాస్వర్డ్. ఇప్పుడు అక్కడ క్రెడెన్షియల్ యూజర్ నేమ్ కావాలి కదా. యూజర్ నేమ్ లో మీకు ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్, దాని మీద క్లిక్ చేయండి. ఈ పైన కనిపిస్తుందా మీకు? దిస్ ఈజ్ యువర్ యూజర్ నేమ్. ఒక్కొక్కసారి పీపుల్ ఇది ఇలానే ఉంటుంది. కొందరికి ఏమొస్తుందంటే, కొందరికి చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. కొందరికి ఒక్కొక్కసారి ఏమొస్తుందంటే, ఇదేంటి ఇలా వచ్చిందా? ఒక్కొక్కసారి పీపుల్ మైట్ గెట్ _1. ఒక్కొక్కసారి యూజర్ నేమ్ మీరు ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళు వెరిఫై చేసుకోండి, అది _1 ఉందా లేకపోతే జస్ట్ ఇలానే ఉందా అనేది మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలి? యూ నీడ్ టు చెక్ ఇట్ హియర్. ఒకవేళ _1 ఉందనుకో, అప్పుడు మీ యూజర్ నేమ్ ఏమవుతుంది? అక్కడ _1 అవుతుంది. ఓకే, దాట్ ఈస్ పాస్వర్డ్. వచ్చేసి మీరు ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేశారో పాస్వర్డ్ ఉంది కదా, ఆ పాస్వర్డ్ అనమాట. ఇది మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ యొక్క క్రెడెన్షియల్స్. ఆ కీస్ గురించి మాట్లాడు. బిఫోర్ గెటింగ్ ఇట్, ఎస్ఎఫ్టిపి ఒక్కదానికి మాత్రం, రిమెంబర్ దట్, ఎస్ఎఫ్టిపి ఒక్కదానికి మాత్రం మనం 101% కనెక్టివిటీ టెస్ట్ అనేది చేస్తాం. ఏం చేస్తాము? కనెక్టివిటీ టెస్ట్. ఎందుకు కనెక్టివిటీ టెస్ట్ చేయాలి అని మీరు నన్ను అడిగితే, మనము ఈ ఎస్ఎఫ్టిపి ఏమున్నాయి, ఈ బయట సర్వర్లు, అవుట్ సైడ్ ది ఆర్గనైజేషన్ సర్వర్స్, రైట్? మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కంపెనీ మారుతి సుజుకి అనుకుంటే, నేను నా ట్రాన్సాక్షన్స్ మొత్తం బ్యాంక్స్ అన్ని ఎస్బీఐ బ్యాంక్ తోటి పెట్టుకున్నాను. సో బ్యాంక్ అనేది అవుట్ సైడ్ ది మై నెట్వర్కే కదా. సో వాటితో కనెక్ట్ అయినప్పుడు అసలు ఈ సర్వర్ కి నేను కనెక్ట్ అవ్వగలుగుతున్నానా లేదా అనేది మనం ఖచ్చితంగా చెక్ అనేది చేయాలి, 100% చేయాలి. సో ఇట్స్ వన్ టైం యాక్టివిటీ. మీరు ప్రతిసారి చేయాల్సిన పని లేదు, ఇట్స్ వన్ టైం యాక్టివిటీ. అండర్స్టూడ్? ఓకే, సో ఇట్స్ వన్ టైం యాక్టివిటీ అనమాట. వన్ టైం యాక్టివిటీ అప్పుడు మీరు ఏం చేస్తారు? గో హియర్, గో టు ద మానిటరింగ్. మీ అందరికి మానిటరింగ్ తెలుసు కదా,
లాస్ట్ టైం కూడా చేశారు కదా. సో మానిటరింగ్ లో మీకు ఇక్కడ ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఐస్ ఉన్నాయి, రైట్. సో దీన్ని మనం ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు యూ ఆల్వేస్ ట్రై టు డూ ఏ డూప్లికేట్ ట్యాబ్ అనేది చెయ్యండి. దాట్ విల్ ఇంక్రీజ్ యువర్ ఎబిలిటీ టు అక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా మారచ్చు. మీరు ప్రతిసారి ఒకే దాని స్క్రీన్లో అన్ని చేసుకుంటా కూర్చున్నారు అనుకో, యూ కెనాట్ గో బ్యాక్ అనమాట. అండర్స్టూడ్. సో నా మీకు లెన్స్ అనేది ఎస్ఏపి లెన్స్ అనేది కొత్తది వచ్చింది మనకి. దాని గురించి చాలా చెప్తాను, ఇంటర్వ్యూలో మిమ్మల్ని హెల్ప్ అవుతుంది. చెప్పండి. అది ఇప్పుడు కాదు, సేమ్ ఎలా అయితే మనం ఇట్లా ఎక్స్టెన్షన్ యాడ్ చేసామో ఎస్ఏపి లెన్స్ అని కొత్తగా వచ్చింది అనమాట. ఇట్స్ వెరీ యూస్ఫుల్. విల్ టాక్ అబౌట్ ఇట్. ఓకే. సో మీరు ఒక్కసారి సెర్చ్ చేసినప్పుడు మీ కింద ఇక్కడ ఏమొస్తుంది, కనెక్టివిటీ టెస్ట్ అని ఉందా, రైట్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. ఎప్పుడైనా మనల్ని ఇంటర్వ్యూలో అడిగారనుకో, ఒక ఎస్ఎఫ్టిపి డీటెయిల్స్ ఇచ్చారు అని అంటే ఆ సర్వర్ని వన్ టైం ఖచ్చితంగా, కొత్త సర్వర్ అయితే వన్ టైం అట్లీస్ట్ మనం ఖచ్చితంగా కనెక్టివిటీ టెస్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే సిపిఐ విల్ అలౌ టు సెండ్ ఆర్ టేక్ ద డేటా ఫ్రమ్ దట్ సర్వర్, రైట్. ఇప్పుడు నేను కనెక్టివిటీ టెస్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఎస్ఎస్హెచ్ ఉంది కదా, ఓకే, దాని మీద క్లిక్ చేయండి, రైట్. ఇక్కడ ఏమనుంది, బై డిఫాల్ట్ మీకు పోర్ట్ ఏమనుంది, 22 అని. మన హోస్ట్ ఏంటిది, మనకు హోస్ట్ ఏంటి చెప్పండి, ఇదే కదా, రైట్. బిఫోర్ దాట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ టు, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ ఉంది కదా, ఇట్ ఈస్ ఆస్కింగ్ ద క్రెడెన్షియల్స్ కదా. సో ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి, గో టు యువర్ ఇంటిగ్రేషన్స్, గో టు యువర్ మానిటరింగ్, అండ్ దేర్ ఇన్ ద సెక్యూరిటీ మెటీరియల్, అంటే సెక్యూరిటీ మెటీరియల్లో ఫస్ట్ మీరు క్రెడెన్షియల్స్ అనేవి సేవ్ చేయాలి. అండర్స్టూడ్. సో ఇక్కడ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, క్రియేట్ దగ్గర మనం యూజర్ క్రెడెన్షియల్సే కదా చేయాల్సింది, రైట్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎస్ఎఫ్టిపి. నేను ఇక్కడ ఎస్ఎఫ్టిపి అని పెడుతున్నాను. అండర్స్టూడ్. యూజర్ నేమ్ ఏంటిది, నేను ఏం చెప్పాను మీకు, ఏదైతే మీరు అక్కడ _1 వచ్చినా లేకపోతే జీమెయిల్ వచ్చినా దాన్ని మీరు కాపీ చేయండి. అండర్స్టూడ్. సో ఇది మీ యొక్క యూజర్ నేమ్. పాస్వర్డ్ ఏంటిది, మీరు ఏదైతే క్రియేట్ చేశారో SUBHASH సుభాష్ @1026, right? No, sorry. 1026, రైట్. సో ఇలా మీరు డిప్లాయ్ అనేది చేస్తారు, ఓకేనా. సో వన్స్ ఇది డిప్లాయ్ అయిపోయిన తర్వాత నౌ యూ హ్యావ్ టు గో టు ద కనెక్టివిటీ టెస్ట్ పార్ట్. ఫస్ట్ మీరు సెక్యూరిటీ మెటీరియల్లో ఏదైతే సర్వర్ ఉందో దాన్ని ఫస్ట్ మీరు సెట్ చేసుకుంటారు. తర్వాత కనెక్టివిటీ టెస్ట్ ఓన్లీ రిలేటెడ్ టు SSH. ఇక్కడికి వెళ్ళండి. సర్వర్ ఏంటిది మనకి, మనం పైనుంచి ఏదైతే కాపీ చేసామో ఫైల్ చాలు, రైట్. క్లిక్ ఆన్ హియర్. అవునా. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం, యూజర్ క్రెడెన్షియల్సే కదా, రైట్. సో ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాం మనము, ఎస్ఎఫ్టి, రైట్. ఇక్కడ హోస్ట్ కీ వెరిఫికేషన్ అంటే ఏదైతే వీడు ఎవడైతే మనకు సర్వర్ ఇచ్చాడో వాడికి ఒక కీ ఉంటుంది, ఓకే. అది మనం వెరిఫైడా కాదా అని చెప్పుకునేప్పుడు ఫస్ట్ అటెంప్ట్ లో ఖచ్చితంగా మీరు ఆఫ్ అనేది పెట్టాలి. ఏం పెట్టాలి, ఆఫ్ అని పెట్టి టెస్ట్ కొట్టాలి. ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంటుంది, సెండ్ కొట్టాలి. ఇక్కడ ఏమొచ్చింది, సక్సెస్ఫుల్లీ ఆ హోస్ట్ కి మనం రీచ్ అవుతున్నామని అర్థం కదా. అంటే ఏవైతే క్రెడెన్షియల్స్ ఇచ్చాడో, ఏవైతే సర్వర్ ఇచ్చాడో అవి వ్యాలిడ్ సర్వర్ అని అర్థం. అండర్స్టూడ్. దాని తర్వాత మీరు ఒక్కటి ఖచ్చితంగా చేసుకోవాలి, వాట్ ఈస్ దిస్, కాపీ ద హోస్ట్ కి. కాపీ ద హోస్ట్ కి, ఇది మనకు తెలిసిన సర్వర్ అని సిపిఐకి చెప్పాలి. అండర్స్టూడ్. సో ఇలా కాపీ హోస్ట్ కి చేసుకొని నౌ యూ హ్యావ్ టు గో టు ద ఇంటిగ్రేషన్స్ అన్నమాట. నౌ కమ్ బ్యాక్ టు ద సెక్యూరిటీ మెటీరియల్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెన్స్. చెప్పండి, మీకు ఇక్కడ క్రియేట్ అని కనిపిస్తుందా, క్రియేట్ లో కింద లాస్ట్ లో ఏమని ఉంది, ఇక్కడ నోన్ హోస్ట్. ఈ నోన్ హోస్ట్ అంటే మనకు తెలిసిన సర్వర్ అని చెప్పి వీడికి చెప్పాలి, అప్పుడు ఆవిడ ఫైల్స్ ని యాక్సెప్ట్ చేయాలి. సో ఇక్కడ మీకు యాడ్ అని కనిపిస్తుందా పక్కన, ఇక్కడ యాడ్ కొట్టండి. యాడ్ కొట్టి ఇక్కడ ఏం చేస్తారు, పేస్ట్ చేసిన తర్వాత వాట్ యూ నీడ్ టు క్లిక్ హియర్ ఇస్ అయిపోయిందా. నోన్ హోస్ట్ లో మనం డిప్లాయ్ చేసామా అంటే మనకు తెలిసిన సర్వర్ అనే కదా వీడు, రైట్. నౌ ఎన్ని డైరెక్టరీలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, మనం అవన్నీ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. నౌ గో టు ద అగైన్ ద కనెక్టివిటీ టెస్ట్, క్లిక్ ఆన్ ద SSH. ఇక్కడ ఏంటిది మనకు సర్వర్, పబ్లిక్ యూజర్ క్రెడెన్షియల్సే కదా. ఇక్కడ ఏం క్లిక్ చేయాలి మనము, నెక్స్ట్ ఏం క్లిక్ చేయాలి,
అగైన్స్ ద టెనెంట్ పెట్టచ్చు. మనం ఏం చెక్ చేస్తున్నాం, ఇందాక ఆఫ్ అని ఎందుకు పెట్టామంటే ఆ హోస్ట్ కి మనకు తెలియదు అని చెప్పి పెట్టాం. తెలిసిన తర్వాత ఏం పెట్టాలి, ఆల్వేస్ అగైన్స్ ద టెనెంట్ అనేది పెట్టుకోవచ్చు. తర్వాత ఏం చెక్ చేయొచ్చు మీరు, చెక్ ద డైరెక్టరీ. మనం ఏదైతే డైరెక్టరీ ఉందో చెక్ చేయొచ్చా అని చెప్పి ఇక్కడ స్లాట్ ఎంటర్ కొట్టు. వచ్చిందా డైరెక్టరీ, ఏమని ఉంది, వన్ యూజర్ ఏమని ఉంది ఇక్కడ, యోగి అని ఉందా. సో నేను ఇక్కడ స్లాష్ యోగి అని కొట్టాలా, ఓకే, సెండ్ అని కొడతాం. సో యోగి లోపల ఏమేమి యూజర్స్ ఉన్నాయి, ఒకటి సెండర్ రిసీవర్. సో అవి కరెక్టే కదా మనం అక్కడ సర్వర్లో. సో వీఆర్ ఏబుల్ టు సీ దట్ పర్టికులర్ యూజర్ డీటెయిల్స్ అనమాట. మనం ఏదైతే సర్వర్ అనుకున్నామో ఆ సర్వర్తో కనెక్ట్ అవ్వగలుగుతాం. ఇప్పుడు మీరు మీ సిస్టమ్ని కాన్ఫిగర్ చేసుకోండి. చెప్పండి, డైరెక్టరీ ఏంటి, స్లాష్ యోగి స్లాష్ ఏంటిది, సెండర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో పెట్టాను. మీరు కాపీ పేస్ట్ చేయడం అనేది బెటర్. ఇప్పుడు ఇక్కడ ఫైల్ నేమ్ కొత్త. సి, మీరు ఏదైతే ఫైల్ అనేది సెండర్లో పెడతారో ఆ ఫైల్ నేమ్ అన్న పెట్టచ్చు, లేదంటే మీరు ఒక ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు. రిమెంబర్ దట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీకు రియల్ టైంలో కూడా ఇది చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ yogi.xml అని పెట్టా, అదే దగ్గర yogi.pdf అని పెట్టా, అదే దగ్గర kiran.xml అని పెట్టా, అలానే kiran.pdf ఆర్ .csv అని పెట్టా అనుకుందాం ఇలా, లేకపోతే ashok.json ఇలా ఉంది పెట్టా, రైట్. ఇలా మనకు ఒక 5 ఫైల్స్ అనేవి అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 ఫైల్స్ గనక కాకుండా నాకు ఒట్టి yogi.xml మాత్రమే ఎవ్రీ టైం పిక్ అవ్వాలి, అంటే రోజుకి yogi.xml అనేది ఒకసారే వస్తుంది, అదొకటే పిక్ అవ్వాలనుకో మీ పేరుని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టచ్చు. అప్పుడు ప్రతి 10 సెకండ్స్కి yogi.xml ఫైల్ అనేది సెండర్ సైడ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాను. బై మిస్టేక్ నేను ఇక్కడ yogi.star అని పెట్టాను అనుకో. వాట్ ఈస్ దట్ స్టార్ మీన్, yogi.star అంటే మీనింగ్ ఏంటంటే యోగి తోటి స్టార్ట్ అయ్యే ఏ ఫైల్ లాస్ట్ లో ఎండింగ్ ఉన్నది ఇట్ విల్ టేక్. అంటే yogi.xml తీసుకుంటది, yogi.pdf ఫైల్ తీసుకుంటది, yogi.json ఉన్న తీసుకుంటది, yogi.csv ఉన్న తీసుకుంటుంది. ఎనీథింగ్ విచ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు యోగి ఇట్ విల్ టేక్. స్టార్ అంటే ఎనీథింగ్ అని అర్థం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ star.xml అని పెట్టా, దాని మీనింగ్ ఏంటి, XML ఉన్న ఏ ఫైల్, అంటే ఇక్కడ ఈ ఫైట్లలో ఏ ఫైల్స్ తీసుకుంటా చెప్పండి, ఎస్ ఈ 2 .xmls ని తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఇక్కడ star.star పెట్టా, అంటే మీనింగ్ ఏంటి, ఎనీ ఫైల్స్ ఎనీథింగ్, ఇట్ విల్ టేక్ ఆల్ ద ఫైల్స్ అనమాట. ఓకే, అండర్స్టూడ్ గైస్ ఇన్ ద ఆన్లైన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్ పుట్ ఇన్ ద చాట్, ఆర్ ఇఫ్ యు ఆర్ ఓకే sign your thumbs up symbol as usual. Okay. That's great actually. If everybody is okay with the knowledge, then it's great. Chalu. So now what is this address? Chappandi. Address lo manam em pettagaldam. Go here. What is your address? SC Subhash ide kada. Right? దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఆల్వేస్ రిమెంబర్, ఎప్పుడైనా సరే మీ పోర్ట్ని మీరు రాసుకోవడం అనేది ఇట్ విల్ బి ఆల్వేస్ బెటర్. లైక్ మీ జీమెయిల్ ఎలా అయితే ప్రాక్టీస్ చేశారో సేమ్ వేలో పోర్ట్ అనేది ఎప్పుడు కూడాను మీరు హ్యావ్ టు మెన్షన్ ఇట్. వాట్ ఈస్ దిస్ అథెంటికేషన్, మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ కదా తీసుకునేది, ఏం పెట్టాము ఇక్కడ మనము, SFTP, రైట్. గో టు యువర్ ప్రాసెసింగ్, క్లిక్. ఇక్కడ మనం రీడ్ లాక్ స్ట్రాటజీ ప్రెజెంట్ ఏం యూజ్ చేయడం లేదు, క్లాసెస్లో నేను చెప్తాను. తర్వాత రేపు ఎల్లుండి మనకు ఒక 3 to 4 days SFTP మీదే ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది, పోస్ట్ ప్రాసెసింగ్ ఏమని పెట్టాను ఇక్కడ, డిలీట్ చేసా. అంటే ఏంటంటే ఫైల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇట్ షుడ్ బి డిలీటెడ్. అదే ఫైల్ మళ్ళీ మనం డూప్లికేట్ ఫైల్ని రిపీట్ చేయం కదా, రైట్. సో స్కెడ్యూలర్లో ఏం పెట్టాను నేను ఇక్కడ, ఎవ్రీ 10 సెకండ్స్కి SFTP ఛానల్ అనేది చెక్ చేసుకోవాలి, ఫైల్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి, రైట్. కమ్ హియర్, క్లిక్ ఆన్ దిస్ వన్. ఆ చెక్ చేసుకున్నప్పుడు మీకు మెసేజ్ అనేది అవ్వదండి, ఒట్టి ఫైల్ ఉంటేనే మీకు అక్కడ ఫైల్ ప్రాసెస్ అయ్యి ఇక్కడ మెసేజ్ లాగా వస్తుంది అనమాట మన సిపిఐలో మానిటరింగ్. ఇక్కడ కూడా ఏం వాడుతున్నా, SFTP. ఇప్పుడు నాకు చెప్పండి, మీకు ఒక చిన్న క్వశ్చన్. సపోజ్ నౌ ద టార్గెట్ ఈజ్ డిఫరెంట్. మనం వాడుతున్న ఎవరైతే ఇతను ఉన్నాడో సుభాష్ FC ఫైల్ కాకుండా వేరే అతను ఉన్నాడు. సో వాట్ వీ నీడ్ టు డూ, ఇప్పుడు కొత్త సర్వర్ పెట్టాను, అప్పుడు ఏం చేయాలి, ఆన్లైన్ గైస్ ఎవరైనా ఆన్సర్ చేయండి దీనికి. Need to add their address. డైరెక్టరీ చేంజ్ చేయాలి. ఆన్లైన్
Address. New address. Can anybody unmute and tell what we need to do? రిసీవర్ చేంజ్ అయిపోయింది. కొత్త సర్వర్ వీడి New కాకుండా. address address. హలో, am I audible? నాకు తెలిసి మీరు chat లో పెట్టచ్చు. మేబీ మీ వాయిస్ నాకు సరిగ్గా వినపడడం లేదు. మోహన్, 2 questions. Need to change the address. Okay, address is fine. We can add a new address. Okay, but what we need to do? See, can we develop the iFlow from Gmail Postman? మోహన్, జీమెయిల్ నుంచి పోస్ట్మెన్ కి ఎందుకు క్రియేట్ చేస్తాం? సరే, జీమెయిల్ నుంచి ఎలా, అసలు దేనికి జీమెయిల్ నుంచి ఏం పంపిస్తావు చెప్పు డేటాని. థింక్ కి పోస్ట్ మ్యాన్ అనేది ఇట్స్ ఓన్లీ ఫర్ టెస్టింగ్ పర్పస్ అని నేను ముందే చెప్పాను. సో ఇట్స్ మోర్ సెక్యూర్. ఓకే, maybe your different question after the class I will tell you. Can we connect by using IP? Yeah, we can connect through IP address. మీకు IP అడ్రస్ తెలుసా? 174.10.10 అట్లా వస్తూ ఉంటాయి. ఆ నంబర్తో కూడా యూ కెన్ కనెక్ట్ మోహన్. వీ కెన్ కనెక్ట్ ద SFTP సర్వర్స్. ఓకే, నీడ్ టు చేంజ్ ద అడ్రస్. సి అండి, మీకు ముందే చెప్పాను, మీరు ఫోకస్గా ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యూ సర్వర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం పెట్టాను, స్మార్ట్ చాయిస్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, స్మార్ట్ చాయిస్ yogi.files.com అని ఉంది అనుకుందాం. ఓకే, యోగేశ్వర్ cr7@gmail.com ఇది ఉంది అనుకుందాం. రైట్, ఈ సర్వర్ రెండు డిఫరెంటే కదా. అప్పుడు ఆబ్వియస్గా మీరు మళ్ళీ మొదటి నుంచి ఏదైతే స్టెప్స్ ఫాలో చేశారో దీనికి సేమ్ వేలోనే కనెక్టివిటీ టెస్ట్ చేసి హోస్ట్కి తెచ్చుకొని ఆ హోస్ట్కి తీసుకెళ్ళి మళ్ళీ మీరు మీ మానిటరింగ్ దాంట్లో నోన్ హోస్ట్లో వెళ్ళి పెట్టాలి. సో ఎప్పుడైతే సర్వర్లు కొత్తవి వస్తాయో అప్పుడు మళ్ళీ ప్రాపర్గా ఫస్ట్ నుంచి మీరు ప్రాపర్ స్టెప్స్ అనేవి చేయాల్సిందే. అండర్స్టూడ్? ఒక్కసారి వన్ స్టెప్ అంటే ఆ పర్టికులర్ సర్వర్కి వన్ టైం యాక్టివిటీ. అది కొత్త సర్వర్ వచ్చిందనుకో, యూ హ్యావ్ టు డెఫినెట్లీ నీడ్ టు డూ ద సేమ్ ప్రాసెస్ వాట్ వీ హ్యావ్ ఫాలోడ్ ఫర్ దిస్ వన్. ఓకే, సో ప్రెసెంట్ నేను అది చేయడం లేదు. మీరు ఎవరైనా కొత్త సర్వర్ ఇస్తే కనుక మీరు రెండు డిఫరెంట్లు ఉన్నప్పుడు రెండు నోన్ హోస్ట్లో వస్తాయి మనకి. రైట్, 2 టైమ్స్ కనెక్టివిటీ చేస్తాం కాబట్టి. సో మీరు అలా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. క్లియర్? సో డైరెక్టరీస్ ఏంటిది? స్లాష్ యోగి స్లాష్ రిసీవర్. ఫైల్ నేమ్ ఇక్కడ మీరు ఏమి ఇవ్వకూడదు, ఎందుకంటే ఏదైతే ఫైల్ నేమ్ మనం పిక్ చేసామో అదే ఫైల్ నేమ్ కావాలి అని అనుకుంటే మనం ఇక్కడ ఏ ఫైల్ నేమ్ రాయకూడదు. ఒకవేళ వాడు ఏది పంపించినా మనకు నచ్చినట్టు ఇక్కడ ఫైల్ నేమ్ రాయాలి అని అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు రైట్ ఇట్. అండర్స్టూడ్? సో దట్ యూ షుడ్ మేక్ ష్యూర్ దట్ మీరు అది చేయాలండి. సో ప్రెసెంట్ ఇదేంటిది? సర్వర్ ఏంటిది చెప్పండి? subash.file ఇదే కదా, అదే పెడుతున్నా. అథెంటికేషన్ మెథడ్ ఏంటిది? అది యూజర్ నేమ్, క్రెడెన్షియల్ నేమ్ ఏంటిది? SFTP. రైట్, కమ్ ఎ లిటిల్ బిట్ డౌన్, గో టు ద ప్రాసెసింగ్. రైట్, సో ఇక్కడ ఏమని ఉంది? ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్, హ్యాండ్లింగ్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఫైల్. అంటే ఏంటి? ఆల్రెడీ మనం ఫైల్ ప్రాసెస్ చేసి ఇంకో ఫైల్ పంపించాం అనుకో, దాన్ని ఏం చేస్తుంది? ఓవర్ రైడ్ కాకుండా ఏమని అంటాం? అపెండ్ అంటాం, ఫెయిల్ అంటాం, లేకపోతే ఇగ్నోర్ అంటాం. అపెండ్ అంటే మిక్స్ చేయడం అండి, అంటే ఉన్న ఫైల్ లోపల మళ్ళీ సేమ్ ఈ డేటా కూడా పోయి యాడ్ అవుతుంది. అలా కాకుండా ఫెయిల్ అవ్వని పెట్టుకోవాలి, లేదా ఓవర్ రైడ్ అని పెట్టుకోవాలి. ఇగ్నోర్ అని కూడా పెట్టచ్చు. ఇగ్నోర్ అంటే 2 ఫైల్స్ని పెట్టేస్తుంది, సో ఇట్ విల్ జస్ట్ ఇగ్నోర్. సో ఆల్వేస్ యూ నీడ్ టు పుట్ ద ఓవర్ రైడ్ ఆప్షన్. ఓకే, సో నౌ ఐఎమ్ డిప్లాయింగ్ ఇట్. ఇప్పుడు డిప్లాయ్ చేసిన వెంటనే మీకు ఫైల్ అనేది ట్రిగర్ అవ్వదండి. ఎందుకు ట్రిగర్ అవ్వదు? అక్కడ ఫైలే లేదుగా. సో వీ డోంట్ హ్యావ్ ద ఫైల్. సో అంటిల్ అన్లెస్ మనం ఏదైనా ఫైల్ పెట్టేంత వరకు ఇట్ వోంట్ ప్రాసెస్ ఎనీథింగ్. సో వాట్ వీ నీడ్ టు డూ ఈస్, ఇది సెండర్ కదా, మనం ఇక్కడ ఒక ఫైల్స్ని అప్లోడ్ చేయొచ్చు కదా, అప్లోడ్ ద ఫైల్స్. మరి నేను ర్యాండమ్గా ఒక 4-5 ఫైల్స్ డౌన్లోడ్ పెడుతున్నా. అక్కడ స్టార్ కదా పెట్టింది నేను. ఇది చూడండి, ప్రొడక్ట్ XSG ఒకటి, ఓకే, వీడియో ఒకటి. మా వీడియో అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది ప్రాసెస్ అవ్వడానికి. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ XSG ఫైల్ ఒకటి, ఓకే, సమ్ ఎనీ అదర్ ఫైల్స్, టెంప్లెట్ ఒకటి, బ్రౌచర్ ఒకటి. సో ఇలాంటి 3 డిఫరెంట్ ఫైల్ నేమ్స్ని నేను పెట్టా. ఓకే, అక్కడ ఎట్ ఏ టైం ఎన్ని ఫైల్స్ ప్రాసెస్ అవుతాయని చెప్పాను మీకు? 20 ఫైల్స్ కదా. సో మాక్సిమం ఇక్కడ మీకు 3 ఉన్నాయంటే 3 ఒకేసారి సెండర్ నుంచి పిక్ అయ్యి దేనికి వెళ్ళిపోతాయి? ఆటోమేటిక్గా
ఫైల్స్ అనేవి రిసీవర్కి వెళ్ళిపోతాయి. సో 10 సెకండ్స్ అనమాట. సో ఇట్ విల్ టేక్, ఇప్పుడే కదా డిప్లాయ్ అయింది, వెయిట్ ఫర్ ద 10 సెకండ్స్. ఒకవేళ పిక్ అవ్వడం లేదు, ఆ సర్వర్ కనుక ఎర్రర్లో ఉంది అని అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా మీ ఇంటిగ్రేషన్స్కి వెళ్ళి గో టు యువర్ ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఐస్, చెక్ వెదర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎర్రర్ ఇస్ దేర్. ఎర్రర్ ఉందా, ఆటోమేటిక్గా ఆల్ ఆర్ యాక్టివేటెడ్ కదా, రైట్? సో ఇఫ్ ఎనీ ఎర్రర్ ఇస్ దేర్ ఇట్ విల్ షో యూ, రైట్? ఇక్కడ చూడు, సెంటర్ సైడ్ అడాప్టర్ ఏముంది, SFTP files.com 22/yogi/sender. అండర్స్టూడ్? సో ఇలా మీకు బేసికల్గా ఫైల్స్ అనేవి పిక్ అవ్వడానికి జరిగే ప్లేస్ అనమాట. ఓకే, సో లెట్స్ గో బ్యాక్ టు హియర్. వేర్ ఇస్ దిస్ SFTP సర్వర్? దిస్, సారీ, let me refresh it. అరే సరిపోతుందిలే మీ క్లాసు. సి, ఇదే కదా మనకి యోగి అనేది. దీని లోపల వెళ్దాం. సెండరే కదా మనం పెట్టిన ఫైల్స్, 3 అలానే ఉన్నాయి. లెట్ మీ సి, అక్కడేమన్నా వేరే ఫార్మాట్లు ఏమైనా పెట్టానా ఏంటి? లెట్ సి, ఈ 3 ఫైల్ పిక్ అవడం లేదు. వై ఇట్ ఈస్ నాట్ పికింగ్ అనేది మన ఇంటిగ్రేషన్స్కి వెళ్దాం. మీరు ఇలా డైరెక్ట్ ఇక్కడికన్నా వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళేసి కిందకి వెళ్ళి నావిగేట్ టు ఆర్టిఫాక్ట్ ఎడిటర్ కూడా వెళ్ళొచ్చు అనమాట. డైరెక్ట్ క్లిక్ ఇట్ హియర్, ఐమ్ జస్ట్ మినిమైజింగ్ ఇట్. సో SFTP సర్వర్కి వెళ్దాం, సోర్స్కి వెళ్దాం. సి, యోగితో స్టార్ట్ అయ్యే ఫైల్ ఏదన్నా ఉందా అసలు? లేదు కదా. సో అందుకు ఆ ఫైల్స్ అనేవి పిక్ అవడం లేదు. సో వాట్ వీ నీడ్ టు పుట్ హిట్ హియర్ ఈస్ star.star. అంతే కదా, star.star. ఓకే, సో నౌ డిప్లాయ్ ఇట్. ఓకే, కమ్ హియర్. నౌ సి, ఆఫ్టర్ 2 minutes ఇదేంది మళ్ళీ లాగౌట్ అవుద్ది ఏంది? వేరే సర్వర్లో ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఓపెన్ అయింది అందుకని. లెట్ మీ క్లోజ్ దిస్. యూపీఐ ఓపెన్ క్లోజ్ చేశాను ఏంటి? సో టుడే ఓన్లీ ఫైల్స్, మామూలు ఫైల్స్ మనం ప్రాసెస్ చేసింది ఉంటుంది. సి, సెండర్లో ఫైల్స్ ఉన్నాయా? ఇట్ హాస్ బిన్ రిమూవ్, రైట్? సో ఎక్కడికి వెళ్ళి ఉంటాయి ఇది? మీరుకి వెళ్ళి గో టు ద రిసీవర్. సి, 3 ఫైల్స్ వచ్చేసాయి రిసీవర్లకి. సో అలా ఇది నేను SC సుభాష్ దాంట్లో చేశాను. కావాలంటే మీరు 2 టైమ్స్ టెస్టింగ్లు చేసి సుభాష్ నుంచి కిరణ్ ఎవరన్నా వేరే వాళ్ళు క్రియేట్ చేసి ఉంటే దానికి కూడా పంపించుకోవచ్చు. అండర్స్టూడ్? సో క్రియేట్ యువర్ ఓన్ డైరెక్టరీ. అంటే ఏంటంటే మీరు ఇక్కడ సుభాష్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ యోగి అని ఉంది కదా, మీరు క్రియేట్ చేయండి. మీరు ఏదైతే ఇలా నా పేరు క్రియేట్ చేసా, మీరు మీ ఓన్గా క్రియేట్ చేయండి, కొన్ని ఫైల్స్ పెట్టండి, ప్రాసెస్ చేయండి, క్రెడెన్షియల్స్ తీసుకోండి. చెప్పినది మాత్రం అవుట్లుక్ అండ్ టీమ్స్ మాత్రం ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయండి, కమ్యూనికేట్ చేయండి. కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. మీ మొబైల్స్లోనే టీమ్స్ ఉంటుంది, మీ మొబైల్స్లోనే అవుట్లుక్ ఉంటుంది. ఓకే, సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. అండ్ యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఎనీ డౌట్స్ ఉన్నాయో అడగండి. నేను ఈ సర్వర్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయంటే కనుక వాట్సాప్ గ్రూప్లో పెడతాను. ఇఫ్ యూ వాంట్ మీ, ఏదన్నా మీకు ఏదన్నా కావాలి, అర్థం కావడం లేదంటే వాట్సాప్లో పింక్ చేయండి, నేను చూసుకొని రెస్పాండ్ అనేది అవుతున్నాను. ఓకే, బట్ రిమెంబర్, డోంట్ కాల్ డైరెక్ట్లీ. ఖచ్చితంగా నేను కట్టే చేస్తాను, బట్ స్టిల్ యా గైస్, ఆన్లైన్ ఎవరికైనా డౌట్ ఉందంటే కనుక మీరు గ్రూప్లో, ఐ మీన్ చాట్లో పెట్టండి. బికాస్ దిస్ సిస్టమ్ వాయిస్ ఈస్ వెరీ లో. సో ఐ విల్ టేక్ ద క్వశ్చన్స్ ఇన్ ద చాట్. సర్వర్ డేటా ఇన్ సిపిఐ అంటే ఏంటి? అంటే వెంకటేష్ ఏం డౌట్? సర్వర్ డేటా అంటే ఏంటి?
కెన్ టైప్ చేయి వెంకటేష్. కెన్ యూ షో సర్వర్ డేటా ఇన్ సిపిఐ? సర్వర్ డేటా నాకు అర్థం కాలేదు మీది క్వశ్చన్. 3 ఫోల్డర్సా? చెప్పాను కదా నీకు. వీ కెన్, అంటే నీ క్వశ్చన్ నాకు ప్రాపర్గా అర్థం కాలేదు, బట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఫైల్స్లో ఉన్నవి 3 ఫోల్డర్స్. సో అర్థం కాలే. చూడొచ్చు, ఫైల్స్ ఉన్నవిలే చూడొచ్చు. ఒకవేళ నువ్వు చెక్ డైరెక్టరీలో చేసింది కనుక ఉంది అని అనుకుంటే కనుక గో టు యువర్ సిపిఐ, వేర్ ఇట్ ఇస్, గో టు యువర్ ఇంటిగ్రేషన్స్, గో టు ద మానిటరింగ్. నువ్వు ఏవేవైతే ఫైల్స్ పెట్టావో దాట్ కెన్ బి సీన్ ఇన్ ద సిపిఐ యాజ్ వెల్. గో టు ద కనెక్టివిటీ టెస్ట్, SSH, whatever the server you have maintained, user key, ప్రొడక్ట్, స్మార్ట్ చాయిస్, ఏదో ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ ఫైల్స్ కూడా చూడొచ్చు. విల్ బి దేర్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ వెంకట్. ఇంకా అర్థం కాలేదంటే కనుక నాకు ఒకసారి మళ్ళీ రీచ్. యా, ఇప్పుడు నీ మోహన్ ఒక్క నిమిషం ఆగు. ఎవ్రీ సర్వర్ హ్యాస్ ఎ డిఫరెంట్ హోస్ట్ నేమ్. ఎస్, డెఫినెట్లీ ఎవ్రీ సర్వర్కి ఖచ్చితంగా ఉంటుంది. సర్వర్కి డెఫినెట్గా హోస్ట్ నేమ్ అనేది డిఫరెంట్గానే ఉంటుంది. అంటే మీరు హోస్ట్ నేమ్ ఎలా అయితే సెలెక్ట్ చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. కావాలంటే మీరు దాని యొక్క IP అడ్రస్ కూడా చూడొచ్చు. కమాండ్ ప్రాంప్ట్ అని తెలుసా? నాకు అంత డీటెయిల్గా రాదు, బికాస్ అంతా IT టీమ్ చూసుకుంటుంది. కమాండ్ ప్రాంప్ట్లో మీరు వెళ్ళి కనుక మీరు ఎంటర్ కొడితే మీ హోస్ట్ అడ్రస్, దాని IP అడ్రస్ చూపిస్తుంది. బట్ యా, IP అడ్రస్తోనూ కనెక్ట్ అవ్వచ్చు. లేదా మీకు IP అడ్రస్ అనేది ఎలా ఉంటుంది, ఒక శాంపుల్ కావాలి అనుకుంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 174.76 .7087.10.124 అనో ఇట్లా మీకు ఎప్పుడైనా విన్నారా ఇట్లా? లేదంటే 10.11.121.112.110. మీ ఆఖరికి రౌటర్ ఉంటాయి ఐఫోన్ ఏ మొబైల్కైనా సరే, మీరు అబౌట్ ఫోన్ కొట్టగానే అక్కడ IP అడ్రస్ అని ఉంటుంది. సో ప్రతి ఒక్క మొబైల్కిను ఒక డిఫరెంట్ IP అడ్రస్ ఉంటుంది. ప్రతి ఒక్క డివైస్కి ఒక IP అడ్రస్ ఉంటుంది. అలానే ప్రతి ఒక్క సిస్టమ్కి, ప్రతి ఒక్క సర్వర్కి ఒక హోస్ట్ నేమ్, డిఫరెంట్ హోస్ట్ నేమ్ ఉంటుంది, డిఫరెంట్ IP అడ్రస్ అనేది ఉంటుంది. ఓకే, సో దట్స్ ఆల్ అనమాట. సో మీరు డైరెక్ట్గా ఒకవేళ మీరు కనుక ఈ సర్వర్తో కనెక్ట్ అవ్వాలనుకుంటే కనుక ఇలా పెట్టుకొని ఏదైతే మీ జీమెయిల్ ఏదైతే మీ అడ్రస్ ఏదైతే ఉందో మీ అడ్రస్కి వెళ్ళి హోస్ట్ నేమ్ ఇలా పెట్టుకోవచ్చు. ఇలా కూడా కనెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ యూ నో ద హోస్ట్ IP ఆఫ్ ద సర్వర్. ఓకే, సో యా, దట్స్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ యా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ లెట్ మీ నో. ఈ క్వశ్చన్ కాకుండా ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్ ఉందా? జస్ట్ ఎ మూమెంట్ అండి. ఓకే, ఫైన్, దట్స్ ఇట్ సీన్స్. ఇంకంతేనా మోహన్, ఇంకేమైనా ఉందా? ఓకే, థ్యాంక్ యూ ఆల్. Then see you tomorrow. And yeah, tomorrow is a Friday. Hopefully you practice it well today SFTP, because SFTP server only 7 days ఉంటుంది. సో నిన్న క్రియేట్ చేశారు కాబట్టి ఇంకో 6 days, అంటే బై మండే లాస్ట్ ఉంటుంది మీకు. సో మీ ఓన్గా మీకు క్రియేట్ అయితే ఓకే, లేదంటే కనుక టేక్ ద హెల్ప్ ఫ్రమ్ ద అదర్స్. ట్రై టు సెండ్ ఇట్ ఫ్రమ్ యువర్ సర్వర్ టు ఎనీ అదర్ సర్వర్. మీ సర్వర్, ఇప్పుడు నేను ఒకే సర్వర్లో సెండర్ రిసీవర్ పెట్టా కదా, సెండర్ మీ దాంట్లో పెట్టండి, రిసీవర్ వేరే వాళ్ళ దాంట్లో పెట్టండి, వేరే ఎవరిదన్నా SFTP సర్వర్, దెన్ సెండ్ ఇట్. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ పింగ్ మీ. అండ్ యా, మేబీ a couple of weeks I will be free only. ఇంకా నాకు వర్క్ స్టార్ట్ అవ్వలేదు, బట్ ఇట్స్ ఫైన్. ఓకే సార్ ఉన్నారా? థ్యాంక్ యూ ఆల్.